ఇదైతే కాశీ యొక్క పార్ట్ 2 వీడియో. సో ఎందుకంటే అది చాలా లాంగ్ పెట్టేస్తే ఎవరు చూడలేరు కదా, అందుకని సెకండ్ పెట్టా. వెళ్ళిపోతున్నావు లప్ప లప్ప నువ్వు నడవకుండా వెళ్ళిపోతున్నావు లప్ప. నువ్వు అనాలి లప్ప కాదు లప్ప అనాలి. కాశీ అంతా తిరిగింది కూడా బాధ అనిపించదు, కానీ కాస్త తిరిగి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది మొన్న చెప్పు. నిజం ఫ్రెండ్స్, నడవలేకపోతున్నాం ఫ్రెండ్స్. మెట్లు అందుకే కాశీ తిరిగేసి వచ్చి ఇక్కడ రిలాక్స్ అవుతున్నాం. ఒక 10 నిమిషాలు ఆగాక ఓపిక వస్తుంది, అప్పుడు పైకి ఎక్కుతాం. సో ఆల్రెడీ నేను కాశీ వీడియోది గంగా హారతిది పెట్టాను, కానీ ఇది ఇంకా కొంచెం దగ్గరగా వెళ్ళి తీసారంట, చాలా బాగుంది. అయితే ఇంకా రిమైనింగ్ వీడియోస్ అండ్ అవన్నీ పెట్టాను. ఫొటోస్ అండ్ అయోధ్యకి వెళ్ళింది మాత్రం నేను షార్ట్ పెడతాను, ఎందుకంటే ఒకేసారి లాంగ్ వీడియోస్ అయితే ఇబ్బంది అవుతుంది. అండ్ ఆల్సో అయోధ్యలో ఏంటంటే ఉన్నవన్నీ నేను ఇంకా షార్ట్లో కవర్ చేసేస్తాను, మీరు అవన్నీ షార్ట్స్లో చూడండి. వీళ్ళు ఇంకా మృత్యుంజయ మందిరం దగ్గరికి అయితే వెళ్ళారనమాట. అదే ఇది భలే అనిపించింది నాకు. ఇక్కడ గుళ్ళన్నీ భలే డిఫరెంట్గా ఉన్నాయి, మన సౌత్ ఇండియాలో లాగా లేవు. నార్త్ ఇండియాలో అయితే చాలా బాగుంటాయి టెంపుల్స్ అనేవి, ఇంకా సౌత్లో కూడా ఇంకా చెప్పక్కర్లేదు, బాగుంటాయి. ఇదైతే మెయిన్ బజార్ అనమాట. సో అక్కడ చూసారా, నంది అయితే ఒక స్తంభం మీద అయితే ఉంది, చాలా బాగుంది, క్యూట్గా ఉంది. ఇంకా వీళ్ళు మొత్తం వీడియోస్ ఫొటోస్ అయితే దిగారనమాట. సో ఫొటోస్ వీడియోస్ అయిపోయిన తర్వాత ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళి కాలభైరవ స్వామి గుడికి అయితే వెళ్ళారు. సో ఇదైతే దూరం నుంచే తీనిచ్చారు, అంటే చాలామంది దగ్గరికి వెళ్ళాక తీశారు, కానీ మా మమ్మీ వాళ్ళు ఇంకా తీయలేదు, దూరం నుంచే తీశారనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉన్న చిన్న చిన్న అంటే కాశీలో ఏంటంటే ప్రతి ఇంటి పక్కన అంటే ఒక చిన్న గుడిలాగా కట్టేసుకుంటారంట, అక్కడ శివలింగం పెడతారు. సో అలాగనమాట. ఇదైతే దాని తర్వాత వాళ్ళు ఇంకా వెళ్ళారు ఆటోలో, ఇంకా అలా వెళ్ళి వేరే చోటుకి వెళ్ళాలి కాబట్టి. ఇదైతే వచ్చేసి రైల్వే స్టేషన్, అండ్ ఇంకా రైల్స్ వెళ్తున్నాయి కదా. ఇక్కడైతే మా మమ్మీ మట్టితో ఒక చిన్న శివలింగం అయితే తయారు చేసిందనమాట. సో దాన్ని తయారు చేసి దానికి పూజ చేసింది, అండ్ దాని మీద అభిషేకంలో నీళ్ళు కూడా వేశారనమాట మా మమ్మీ. ఎందుకంటే అందులో ఒకసారి దిగి దాని తర్వాత శివలింగం చేసి బొట్టు పెట్టి పూజ చేశారనమాట. ఎందుకంటే మా మమ్మీ కోరిక అక్కడ చేయాలనేసి, కాశీ వెళ్ళిన తర్వాత ఇది ఖచ్చితంగా చేయాలని డెఫినెట్గా, అందుకనే మా మమ్మీ చేశారు. అండ్ చాలామంది కూడా చేస్తూ ఉంటారనమాట ఇలాంటివి. అండ్ అక్కడ అంటే లైక్ ఇలాంటిదనే కాదు, మనము పుట్టమన్నుతో కూడా చేస్తామన్నమాట. ఇప్పుడు కార్తీక మాసంలో అనుకుంటా అలా చేసి కూడా పూజ చేసుకుంటాము. సో అలాగే ఇది నార్మల్ మట్టితో చేశారు, అదైతే పుట్టమన్నుతో విగ్రహం చేసుకుని అలాగే ఉపవాసం ఉండి పొద్దున్నే లేచి చేస్తారు కదా, అలా ఒకటి. అండ్ ఇది కూడా ఉంటుంది, ఇది గుడికి వెళ్ళిన వాళ్ళైతే చేసుకోవచ్చు. చూసారు కదా మమ్మీ అక్కడ ఎలా పూజ చేసుకుని దండం పెట్టుకుంటుందో అనేది. సో చాలా బాగా అనిపించింది అనమాట నాకు చూడడానికి, అట్లా ఫ్లవర్స్ వేస్తూ కుంకుమ పెట్టి పసుపు పెట్టి ఇంకా అలా చాలా బాగుందన్నమాట. సో మా చెల్లి అయితే మీకు చెప్తుంది ఎలా ఉందో. బాగుందా? బాగుంది. చూసారా, అది కూడా బాగుందంటుంది. సో లైక్ ఇంకా వాళ్ళు వెళ్తే నడుస్తున్నాం కానీ అక్కడ చిన్న చిన్న పేరెట్స్ కనిపించాయి, చాలా బాగున్నాయి పేరెట్స్. అండ్ ఇక్కడ పప్పీస్కి అయితే అక్కడ బట్టలు కూడా వేశారు, వాటికి చలేస్తుందని. ఇంకా ఇవంతా జ్యువెలరీ సైడ్ షాపింగ్ టాయ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వీళ్ళైతే షాపింగ్ చేశారు, అండ్ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నారు, అంటే దేవుని లైక్ పూజా ఐటమ్స్, టాయ్స్, ఇయర్ రింగ్స్ అలాంటివి అయితే తీశారనమాట. చాలా బాగున్నాయి అవి కూడా. మాకైతే పెన్స్ కూడా కొన్నారు. పెన్స్ ఏంటంటే ఇందాక మీరు చూపించాం కదా అక్కడ త్రిశూలంతో ఉన్నది, సో అలాంటిది. అండ్ అక్కడ ఉన్న డమరుకం అవన్నీ
అయితే ఇక్కడ ఫుడ్స్ అయితే తిన్నారనమాట, చాలా బాగున్నాయి. సో ఇంకైతే వాళ్ళు బయలుదేరి అయోధ్య అయితే వెళ్ళిపోతున్నారు. అయోధ్య మొత్తం షార్ట్స్లో చూసేయండి. థంబ్నెయిల్ ఒకటే పెట్టా, వీడియో ప్లే అవుతుంది.